అరణ్యరాజ్యం అనే పెద్ద అడవిలో ప్రతి సంవత్సరం ఒక రాజుని ఎన్నుకుంటారు. అది కూడా రాతిలాగే పోటీ నిర్వహించి. ఈ పోటీలో ఆ అడవికి సంబంధించిన శక్తివంతమైన సింహాలు 1000 కేజీల బరువున్న రాయిని లాగడానికి పోటీపడతాయి. అక్కడున్న జంతువులన్నీ గుమికూడి ఇలా అనుకుంటున్నాయి, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన రాజ్యానికి రాజు కావాలి కదా, కాబట్టి దూలపు పంద్యాలు త్వరలో జరగనున్నాయి అని ఏనుగు చెబుతుంది. అయితే ఎవరెవరు ఇందులో పాల్గొంటున్నారు అని నక్క అడుగుతుంది. ఈ సంవత్సరం పోటీలో పాల్గొనే పోటీదారులు ఆకాశ ఒక ధైర్యవంతమైన మరియు మంచి మనసున్న సింహం, ధ్రువ ఒక చిన్న సింహం, మరియు రాగి ఒక అద్భుతమైన వ్యూహకారుడు అని ఏనుగు బదులిస్తుంది. 3 సింహాలలో ధ్రువ మొదటిగా దూలాన్ని లాగాలని బొమ్మ బోలుసు నిర్ణయించింది. సమయం 5 నిమిషాలు మరియు దూరం 200 అడుగులు. ధ్రువ తన రొమ్ము నిక్కబుచ్చుకుని అందరికీ హాయ్ చెప్పుకుంటూ బరిలోకి దిగింది. రాయిని చూసి ఆ దూలాన్ని తన మెడకి బలంగా కట్టుకుంది. సింహగర్జనతో దూలాన్ని లాగడం మొదలుపెట్టింది. మొదటి రౌండ్ ముగిసేసరికి 200 అడుగుల దూరాన్ని 1 నిమిషంలో లాగింది. ధ్రువ 2వ దూరాన్ని లాగుతోంది. 2వ రౌండ్ ముగిసేసరికి 400 అడుగులని 3 నిమిషాలలో పూర్తి చేసుకుంది. ఇక సమయం 2 నిమిషాలే ఉంది. అప్పుడే ధ్రువ కొద్దిగా మెత్తపడి 3వ రౌండ్ పూర్తి చేసుకుంది. ఆకాశ 2వ పోటీలో నిలిచింది. ఆకాశ మంచి బుద్ధి మరియు కండ బలమున్న సింహం. అయితే ఆకాశ తన మంచి మనసుతో అన్నిటికీ హాయ్ చెబుతూ బరిలోకి దిగింది. తన మీదకి దూలాన్ని కట్టుకుని పందెం మొదలుపెట్టింది. మొదటి రౌండ్ ముగిసింది. 200 అడుగుల దూరాన్ని 40 సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతోంది. కుందేళ్లు, ఏనుగులు, నక్కలు మరియు జిరపీలు ఆకాశాన్ని గట్టిగా అరుస్తున్నాయి మరియు విజిల్స్ వేస్తున్నాయి. 2వ రౌండ్ ఎంతో వేగంగా మొదలుపెట్టి పూర్తి చేసింది. 400 అడుగుల దూరాన్ని 2 నిమిషాలలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక 3 మరియు 4వ రౌండ్ని పూర్తి సైకొని తన సత్తాని సాటింది ఆకాశ. 800 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతోంది. అప్పుడు మధ్యాహ్నం అవుతుండడంతో అందరూ కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. అదే అదునుగా రాగ తన సొంత తెలివితేటలను వాడి గెలవాలనుకుంది. ఒక చక్రాన్ని రాయి కింద పెట్టింది. ఈ రాగ అనే సింహం ఎంతో క్రూరత్వంతో ఉన్న సింహం, దురాశ మరియు స్వార్థంతో ఉన్న సింహం. ఎలాగైనా ఆకాశని ఓడించి సింహాసనాన్ని దక్కించుకోవాలని అనుకుంది. రాగ పోటీని ప్రారంభించి కొద్దిసేపులోనే మొదటి రౌండ్ పూర్తి చేసుకుంది. 200 అడుగుల దూరాన్ని 20 సెకన్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడున్న అన్నీ ఆశ్చర్యపోయాయి. ఇదేంటి, ఈ సింహం గెలిస్తే మనల్ని చంపుకు తింటుంది అని ఎంతో బాధతో అనుకుంటాయి. రాగా ఎంతో గర్వంతో నవ్వుతూ 2వ మరియు 3వ రౌండ్ పూర్తి చేసుకుంది. 600 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతోంది. జింకలు మరీ కుందేళ్లు ఇక మా పని అయిపోయినట్లే అని బాధపడున్నాయి. రాగా ఎంతో తెలివి మరి డ్రామాను ప్రదర్శించి 7 రౌండ్లు పూర్తి చేసుకుంది. 1400 అడుగుల దూరాన్ని 5 నిమిషాలలో పూర్తి చేసుకుని రాగి గెలిచింది. రాగి తరపున పులులు మరియు ఏనుగులు ఎంతో సంతోషపడ్డాయి. అందులో చిత్ర అనే సింహం అనుమానంతో ఎండేంటి ఎంతో బలం మరియు బుద్ధి ఉన్న ఆకాశ ఓడిపోవడం ఏంటి అనుకుంది. ఏదో తప్పు ఉందనిపించి అనుమానంతో దూలాన్ని పరీక్షించింది. అప్పుడే చిత్రకి ఆ చక్రం కనిపించింది. వెంటనే అన్ని ఏనుగులని, సింహాలని మరియు ఇతర వారలందరినీ పిలిచి చూపించింది. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు మరియు రాగ చేసిన పనికి ఆ రాజ్యం నుంచి వెలేశారు. ఆ వెంటనే ఆకాశని పిలిచి తన గెలుపుని పొగడి తమ రాజ్యానికి రాజుగా చేశారు.